వ్యాపారం చేసి అంతే, లేదంటే సెట్ అయిపోద్ది. దానికి సంబంధించింది అదే ఈ కారు వాడారు వాడుగా ఆ మనిషి ఆటోలో వస్తున్నాడు కదా. కాదు సారీ బ్యాటరీ ఓకే, స్టార్ట్. పంపించేద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు దీక్ష, ఏఎస్పీ నెల్లూరు టౌన్. సో ఈరోజు ఒక లారీ బ్యాటరీ దొంగతనం గురించి చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టాము. అండర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ గైడెన్స్ ఆఫ్ అవర్ ఐజీ సార్ అండ్ ఆర్ ఎస్పీ మేడం, వీ హ్యావ్ బీన్ కంట్రోలింగ్ థెఫ్ట్ అండ్ డిటెక్టింగ్ విదిన్ అవర్స్. సో డీటెయిల్స్ చెప్తాను. ఇది కేస్ 124/26, తర్వాత 125/26 రెండు కేసెస్ గురించి చెప్తాను. సో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక లారీ బ్యాటరీ దొంగతనం కోసం మాకు ఇన్ఫర్మేషన్ ఫిర్యాదు వచ్చింది. వెంటనే రెండు టీమ్స్ ఏర్పాటు చేశాము. ఒక టీమ్ హెడెడ్ బై సాయి కళ్యాణ్ సబ్ ఇన్స్పెక్టర్, ఒక టీమ్ హెడెడ్ బై సిఐ శ్రీనివాస. తర్వాత ఏర్పట్టే చేస్తే తర్వాత వెంటనే అన్ని సీసీటీవీ ఫుటేజెస్ చెక్ చేసాము. సో మొత్తం 18 సీసీటీవీ ఫుటేజెస్ అనాలిసిస్ చేసాము. ఒక సీసీటీవీ ఫుటేజ్లో ఒక I-20 కార్ మాకు సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తుంది. తర్వాత డీటెయిల్స్ తీసుకున్నాము. ఆ డీటెయిల్స్ తీసుకుంటే స్టోన్ హౌస్ పేట్లో ఒక ట్రేస్ అయింది. తర్వాత దెన్ ది 3 పర్సన్స్ మళ్ళీ వేరే సీసీటీవీ ఫుటేజ్ అనాలిసిస్ చేస్తే 3 పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది. వీ అరెస్టెడ్ దెమ్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ మెకానిక్స్, కార్ మెకానిక్స్. సో వాళ్ళు దగ్గర ఎక్స్పర్టైజ్ ఉంది. సో ఎంఓ చెప్తున్నాను. సో దే విల్ పార్క్ దేర్ కార్, I-20 కార్, ఒక వేరే ట్రక్స్, వేరే లారీస్ పార్క్డ్ అక్కడే పక్కన పార్క్ చేసి తర్వాత వేరే మెకానికల్ హ్యాండిల్స్ ద్వారా డిస్కనెక్ట్ చేశారు. డిస్కనెక్ట్ చేస్తే బ్యాటరీ తీసుకున్నారు, తర్వాత వెళ్ళిపోయారు. సో మొత్తం 18 సీసీటీవీ ఫుటేజెస్ చెక్ చేస్తే 16 బ్యాటరీస్, టోటల్ ఆల్మోస్ట్ 16 బ్యాటరీస్ స్వాధీనం చేసుకున్నాము. సుమారు 1,60,000 వర్త్ ఆఫ్ బ్యాటరీస్ ఆర్ బీయింగ్ రికవర్డ్. దాట్ ఈస్. లేదు, పాత కేసు. థ్యాంక్ యూ.